శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం సౌందర్య లహరిలో 89వ శ్లోకానికి వచ్చేసాం. 89వ శ్లోకం. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరుణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రేయమనిశమహ్నాయ దదతౌ. ఇంకా అమ్మవారి పాదాల గురించి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. ఇందులో వెళ్లే ముందు ఆదిశంకరాచార్యుల గురించి తెలుసుకొని వెళ్దాం. ఆదిశంకరాచార్యులు గారి చేత చూసుకున్నట్టయితే మనకి ఆయన తన భారతదేశాన్ని 3 సార్లు పాదయాత్ర చేసి దర్శించారు. అన్ని క్షేత్రాలకు వెళ్ళారు. ఆయన ప్రతి గుడికి వెళ్ళాడు. ఆయన ఏ గుడికి వస్తుంటే ఆ గుడిలో ఉండే దేవతా విగ్రహం పైన పూలు కింద పడేవి, ఆహ్వానం పలికేవి ఆ దేవతా విగ్రహాలు. అంటే ఆయన ఎంత పరమ భక్తుడో, అందరి దేవుడు సమానమే ఆయనకి. అంటే ప్రతి దేవతా విగ్రహంలో ఉండే తత్వాన్ని తెలుసుకున్నవాడు. అందులో ప్రతి దేవత యొక్క దేవతల గురించి స్తోత్రాలు రచించాడు ఆయన. వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడం కాదు, వాళ్ళ మీద స్తోత్రాలు ఆయనే రచించేశాడు. అంత గొప్ప ఆయనలోంచి వచ్చింది ఆ కవిత్వం బయటికి. ఇప్పుడు మన సౌందర్య లహరి చూస్తున్నాం, ఎంత అద్భుతంగా రచించారు. అలాగే ఆయన గోకర్ణం వెళ్ళినప్పుడు అక్కడ ఉండే శివుడు ఆయనకి, ఆ గోకర్ణ క్షేత్రంలో ఉండే శివుడు అర్ధనారీశ్వర స్తోత్రంతో కనిపిస్తాడు. అప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆసుగా చెప్పేస్తాడు. చాంపేయ గౌరార్ధ శరీరకాయ అని మనం వింటుంటాం కదా, ఆ స్తోత్రాన్ని ఆయన అప్పటికప్పుడు చెప్పాడు. ఆ లింగంలో నుంచి వాళ్ళిద్దరు కనిపించారు, శివశక్తులు ఇద్దరు కనిపించారు ఆయనకి. అలాగా ఏ గుడికి వెళ్తే అక్కడ మూకాంబికా క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు దర్శనం ఇచ్చారు ఆయనకి. అక్కడ అర్ధనారీశ్వర తత్వంతోనే గోచరం అయ్యారు ఆ అమ్మవారు. అలాగే హరిహరపురంకి వచ్చేసరికి అక్కడ హరిహరపురంలో విగ్రహంలోనే శివుడు నారాయణుడు ఇద్దరు ఉంటారు. నారాయణి అభేదం, ఇద్దరు అన్నా చెల్లెలు, ఒకే శరీరం వాళ్ళు. కాబట్టి అర్ధనారీశ్వర తత్వంగా ఆ విగ్రహాన్ని చూసి ఆయన అప్పటికప్పుడు ఆసుగా హరిహర స్తోత్రం చెప్పాడు. అద్భుతంగా చెప్పాడు ఆయన. అలా ఎక్కడ ఏ గుడికి పోయినా కూడా, ఏ గుళ్ళో ఉండే దేవతా విగ్రహం ఉంచైనా కూడా ఆయనకు దర్శనం ఇచ్చేవాడు. ఆత్మస్వరూపం చూస్తున్నాడు కాబట్టి అంతటా ఆత్మస్వరూపాన్ని చూస్తున్న వాడికి ఆత్మస్వరూపంగా కనిపిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా దర్శనం చేసుకొని వాళ్ళ మీద స్తోత్రాలు రచించారు ఆదిశంకరాచార్యులు గారు. ఇది ఈరోజు ఆయన గురించి ఇంకా తెలుసుకుంటాం. తర్వాత మళ్ళీ వస్తుంది ఆ విషయం, మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. ఇక మనకి నఖదీది సంచన్న నమజ్జనతమో గుణ లలితా సహస్రనామం. ఆ పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం. అంటే అక్కడ ఏం చెప్పారు? నా వినయంతో వంగి నమస్కరించే వాళ్ళ యొక్క తమో గుణాన్ని అమ్మవారి పాదాలు తీసేస్తాయి. అమ్మవారి గోళ్ళతో ఉన్న పాదాలని వంగి నమస్కరించే వాళ్ళకి, వినయంతో వంగి నమస్కరించే వాళ్ళకి వాళ్ళ తలలో ఉన్న తమో గుణాన్ని తీసేస్తాయని చెప్పి వాళ్ళు వర్ణించారు. దాన్నే ఈయన ఒక అద్భుతమైన ఒక రూపకల్పన చేస్తూ మనకు ఆ పాదాల గోళ్ళు దర్శించే భాగ్యాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా కలిగిస్తున్నారు. దృశ్యం చూపిస్తున్నారు. దృశ్యం ఏంటంటే అమ్మవారి దగ్గరికి ఆ దేవతా స్త్రీలు ఎవరు, ఆ సచీదేవి వాళ్ళంతా కలిసి అమ్మవారిని దర్శించుకోవాలని తమ కల్పవృక్షాల్లో చెట్లకు ఉండే పూలన్నీ తీసుకొని వెళ్ళి ఆ మణిదీపానికి వెళ్ళి ఆ అమ్మవారి పాదాల దగ్గర ఆ పాదాలు పెట్టి నమస్కరిస్తున్నారు. ఇది దృశ్యం. అందరూ దేవతా స్త్రీలంతా కలిసి తమ ఉద్యానవనంలో ఉండేటువంటి కల్పవృక్షాలకు ఉండే పూలన్నీ తీసుకొని వచ్చి అమ్మవారి పాదాలకు అర్పించి నమస్కరిస్తూ నిలబడ్డారు. ఆ దృశ్యాన్ని చూపిస్తున్నారు ఆదిశంకరాచార్య ఈ శ్లోకంలో.
దాంతోపాటు అమ్మవారి పాదాలు, అమ్మవారి గోళ్ళు దర్శింపజేస్తున్నారు. ఎలా? నఖై, అమ్మా నీ పాదాలు, తే నీ అమ్మవారిని అని పిలుస్తున్నాడు, చండి అని పిలుస్తున్నాడు. అమ్మా నువ్వెవరు? చండివి, ఓ చండీదేవి. తే నీ యొక్క నఖైహి గోళ్ళు ఎలా ఉన్నాయి? శేషిభిహి ఎలా ఉన్నాయి అమ్మవారి గోళ్ళు? అమ్మవారి పాదాలే మెరిసిపోతున్నాయి. ఆ మెరిసిపోతున్న పాదాలకు ఉండే గోళ్ళు అంతకన్నా కాంతివంతంగా ఉన్నాయి. ఎలా కాంతివంతంగా ఉన్నాయట? శేషిభిహి, శేషిభి అంటే చంద్రుడు. ఆ చంద్రవంక 10 గోళ్ళు వచ్చేసి 2 పాదాలకు ఉండే 10 గోళ్ళు కలిసి 10 చంద్రవంకల్లాగా ఉన్నాయట. అమ్మవారికి చంద్రవంకలు పెట్టారా అన్నట్టుగా ఉన్నాయట ఆ 10 గోళ్ళు. అటువంటి గోళ్ళు ఏం చేస్తున్నాయట? అవి హసత ఇవతి, అమ్మ 10 గోళ్ళు నవ్వుతున్నాయి. ఎందుకు నవ్వుతున్నాయి? ఎందుకు నవ్వుతున్నాయంటే కరకమల నాకస్త్రీణం, నాకస్త్రీణం, నాకం అంటే స్వర్గం. ఆ స్వర్గంలో ఉండే స్త్రీలంతా కూడా వచ్చి, స్త్రీలంతా వచ్చి అమ్మవారికి పాదాలకు పూజ చేసి కరకమల, కర తమ చేతులు, పద్మముల వంటి తమ చేతులతో వాళ్ళు సంకోచ నమస్కరించారు. నమస్కరించగానే ఏమైపోయింది? వాళ్ళ చేతులేమో పద్మాల్లాగా ఉన్నాయట. ఆ పద్మాల్లాగా ఉండే చేతులు వచ్చి ముడుచుకున్నాయంటే నమస్కరిస్తున్నారు. అక్కడ మనకు ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, పద్మం మామూలుగా సూర్యుడు వస్తే వికసిస్తుంది, చంద్రుడు వస్తే ముడుచుకుంటుంది. అమ్మవారి యొక్క కాలి గోళ్ళు చంద్రవంకరలాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేసి చేతులు ముడుచుకొని సహజంగా వాళ్ళు నమస్కరిస్తున్నారు. కానీ ఎలా ఉందట అది? ఆ పద్మాలు ముడుచుకున్నాయా అన్నట్టుగా ఉన్నాయట వాళ్ళ చేతులు. ఎందుకు? చంద్రుడి దగ్గరికి వస్తే పద్మాలు ముడుచుకుంటాయి కదా, సూర్యుడు వస్తే విచ్చుకుంటాయి. ముడుచుకున్నాయి కాబట్టి ముడుచుకున్న చేతుల్లాగా వాళ్ళేమో నమస్కరిస్తున్నారు, బాగా దండం పెడుతున్నారు వాళ్ళు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఆదిశంకరాచార్య గారు? అమ్మ నీ పాదాలకు ఉండే గోళ్ళు నవ్వుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చి నమస్కరించగానే అవి ముడుచుకుపోయినాయి. మా చేతులు మా పాదాల యొక్క చంద్రవంకల్లాగా ఉండే పాదాలకు ఉండే గోళ్ళను చూసి ఆ చేతులు పద్మాలలాగా ఉన్నాయి కాబట్టి ముడుచుకోపోయినాయట. వర్ణిస్తున్నాడు వాళ్ళని. ఇంకా ఏం చెప్తున్నాడు? నవ్వుతున్నాయని చెప్పేశాడు. చంద్రవంకలు నవ్వుతున్నాయంటే ఏంది? అమ్మవారి గోళ్ళు అంత ప్రకాశవంతంగా ఉన్నాయి, తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆ గోళ్ళు చంద్రకాంతి లాగా ఉన్నాయన్నమాట. అంత కాంతి వెదజల్లుతున్నాయి ఆ పాదాల గుండె గోళ్ళు. అటువంటి ఆ పాదాలు నవ్వుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకు నవ్వుతున్నాయట? అది కూడా కారణం చెప్పేస్తున్నాడు. తరుణాం దివ్యానాం, తరుణం నుంచి చెట్లలో గొప్ప చెట్లు ఏవి? కల్పవృక్షాలు. దేవానాం దివ్యమైన తేజస్సు ఉండేటువంటివి ఆ దేవలోకంలో ఉండే కల్పవృక్షాలు. అవి ఏం చేస్తాయట? కిసలయ కరాగ్రేణ దదతాం ఫలాని స్వస్తేభ్యః. అవేం చేస్తాయట? కిసలయ, ఆ యొక్క చెట్ల యొక్క పైన చిగురుటాకులు ఉంటాయట. ఆ చిగురుటాకులట చేతి వేళ్లలాగా ఇట్లా ముడుచుకొని వాళ్లకు కోరిన ఫలాని స్వస్తేభ్యః ఫలితాలు ఇస్తాయట. ఆ చెట్లకుండే పైనుండే చిగురుటాకులు అవే వాటికి చేతులట. ఆ చేతులతో ఏం చేస్తాయట అవి? ఆ వచ్చిన దేవతలు వచ్చి నమస్కరించగానే వాళ్ళకు ఫలములు ఇస్తాయట. ఏం ఫలితం ఇస్తాయట? స్వస్తేభ్య. వాళ్ళకేం కోరికలు ఉంటాయి? భూలోకంలో పాప పుణ్యమే రాసి ఎక్కువైన వాళ్ళు ఆ దేవతా లోకంలో పోయి దేవతలుగా మారుతారు. వాళ్ళకి అక్కడ సంపద దండిగా ఉంటుంది, సంపద కొరవ ఉండదు. కానీ అవేమి ఇవ్వగలవు? సంపదలు మాత్రమే ఇవ్వగలవు ఆ చెట్లు. కాబట్టి వాళ్ళు వచ్చి నమస్కరించగానే సంపదలు ఇస్తున్నాయని చెప్తాయి అంతే. ఇవ్వడానికి ఏమో ఇచ్చేది, వాళ్ళు అడిగేది లేదు, ఇచ్చేది లేదు. అవి నాకు సిద్ధంగా ఉన్నాయి సంపదలు అక్కడ. అందుకని స్వస్తేభ్య, సంపదలు ఉన్న వాడికి సంపదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ చెట్లు అక్కడ. ఎక్కడ? ఆ దేవత లోకంలో. కానీ అమ్మ మరి నీ పాదాలు ఎటువంటివి? కరాగ్రేణ దదతాం ఇస్తున్నాయి. అవి ఎలా ఇస్తున్నాయి? కిసలయ కరాగ్రేణ. కిసలయం అంటే ఆ చిగురు ఆకుల వంటి, కరాగ్రేణ కరం అంటే చెయ్యి, తమ యొక్క ముంజేత్తో ముని వేళ్లతో ఇస్తున్నాయట. ఏమిస్తున్నాయి? ఫలితం ఇస్తున్నాయి. ఎవరికి? స్వస్తేభ్య, బాగా డబ్బున్న వాళ్ళకి ఇస్తాయని చెప్పి కూర్చోన్నాయి. కానీ ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు.
కానీ నీ పాదాలు నీ గోల్డ్లో, నీ పాదాలకుంటే గోల్డ్లో నీ పాదాలు మొత్తం ఏమిస్తాయి? దరిద్రేభ్యో, ఆ దేవతా లోకంలో ఉండే వాళ్ళకు మాత్రమే అవి కనిపిస్తాయి, వాళ్ళని మాత్రమే అవి అనుగ్రహిస్తాయి. కానీ మీ పాదాలు ఈ లోకం కాదు, భూలోకం కాదు, సమస్త లోకాల విశ్వానికంతటికి కూడా దరిద్రేభ్యో, దరిద్రం ఒకటి పలిస్తాయి. భద్రాం, తరగని మంగళాన్ని కలిగిస్తాయి. ఇంకా శ్రీయం, సంపదలు ఇస్తాయి. నీ పాదాలు ఎటువంటి అనుకున్నావు? ఇన్ని ఇస్తాయి. అది కూడా ఎప్పుడు? అనిశం, ఎప్పటికి ఇస్తాయి. అహ్నాయ, అహ్నాయ అంటే వెంటనే ఇస్తాయి, కోరిన వెంటనే ఇస్తాయి. అవి ఎప్పుడో వాడి బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాయి. కానీ నీ వల్ల కాదు, నీ పాదాలు అలా కాదు. ఆర్తితో ఎవడైతే నీ పాదాలు పట్టుకుని అడుగుతాడో అటువంటి వాడికి వెంటనే అనుగ్రహిస్తాయి. దదతౌ, ఇస్తున్నాయి నీ పాదాలు. నీ పాదాలు ఏం చేస్తున్నాయి? భద్రత కల్పిస్తాయి, మంగళం కలిగిస్తాయి, సంపదలు ఇస్తాయి, దరిద్రాన్ని పోగొడతాయి. అన్నిటికన్నా భయంకరమైన దరిద్రం, ఆ దరిద్రమే తన ఛాయలకు రానికుండా చేయగల శక్తి ఆ పాదాలకు ఉంది. అంత గొప్పది. మనం కనకదాస స్తోత్రం చెప్పుకుంటున్నాం, మనకు తెలుసు కదా. ఆ బ్రాహ్మణి కోసం ఆయన స్తోత్రం చేస్తే ఆమె బంగారు ఉసిరికాయలు కురిపించింది అమ్మవారు. ఇక అటువంటి పాదాలు ఉన్నాయి ఆ పాదాలు, అవి అంత గొప్పవి ఆ పాదాలు. కాబట్టి నేను చెప్తున్నాడు, అమ్మ నీ పాదాలు ఎటువంటివి? ఆయనకు అనుభవం. హరిశంకరాచార్యుడికి పిలిస్తే వెంటనే కనక ధార కురిపించింది. కాబట్టి ఆయనకు అనుభవం గట్టి చెప్తున్నాడు, అమ్మ నీ పాదాలు ఎటువంటివి అంటే ఆయన పాదాలనే కదా ఆశ్రయించాడు. కాబట్టి చెప్తున్నాడు, పాదాలు ఆశ్రయిస్తే చాలు, నువ్వేం చేస్తావు? మాకు దరిద్రం పోగొడతావు, మళ్ళీ భద్రాం, మంగళాలు కలిగిస్తావు, మళ్ళీ శ్రీయం, సంపదలు ఇస్తావు, ఏది కావాలంటే ఇస్తాయి నీ పాదాలు. అటువంటి గొప్ప పాదాలమ్మా నీ పాదాలు. అటువంటి పాదాలు ఎక్కడా? అందుకనే మా పాదాలే గొప్పవి ఆ యొక్క కల్పవృక్షాల కంటే అని చెప్పి పక్కపక్క నవ్వుతున్నాయంట గోళ్ళు. అది వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎంత గొప్పగా దృశ్యాన్ని చూపించేశాడు. ఆ నవ్వుతున్న గోళ్ళు, అవి చంద్రవంకల్లాగా ఉన్న గోళ్ళు, అవి ప్రకాశిస్తున్న గోళ్ళు, అటువంటి గోళ్ళతో ఉన్న ఆ పాదాలు ఏం చేస్తున్నాయి? మనల్ని అనుగ్రహిస్తున్నాయి. కానీ కోరికలు తీర్చడం కోసమే ఉన్నటువంటి ఆ యొక్క కల్పవృక్షాలు మాత్రం ఏమీ చేయలేకపోతున్నాయమ్మా అని చెప్పేస్తున్నాడు. ఇంకా చండీ అనే పదం ఉపయోగించాడు. ఎందుకు చండీ నామం? ఇప్పటిదాకా చండీ నామం రాలేదు, ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాడు ఈ శ్లోకాల్లో. చండీ అంటే మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను పోగొట్టే తల్లి ఆ చండీ. అవే అసలైన శత్రువులు మనకి. వాటిని కూడా తొలగించే శక్తి ఉంది అమ్మవారి పాదాలకి. అందుకని ఆ చండీ పదం తీసుకొచ్చాడు. ఎవరైతే చండీ నామంతో అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తారో ఆ నామమే రక్షించేస్తుంది. అన్ని మనకుండే దుర్గుణాలని పోగొట్టేస్తాయి. అంత గొప్ప స్థితికి ఉంది. అవన్నీ పోగొడతాయి. అంతకంటే ఏమిస్తాయి? అవన్నీ పోతే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. మోక్ష సంపద కూడా ఇచ్చేస్తుంది అమ్మవారి పాదాలు. ఆ కల్పవృక్షాలు మోక్షం ఇవ్వలేవు, వాటికే రక్షణ లేదు, వాటికే భద్రత లేదు, వాటికే దరిద్రం ఉంది. మనం చూసాం వాటి యొక్క చరిత్రలో చూస్తే కృష్ణ భగవానుడే సత్యభామ అడిగితే వెళ్ళి అక్కడ ఉండే చెట్టు కల్పవృక్షం పారిజాత చెట్టుని తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి తన ఉద్యానవనంలో పెట్టుకున్నాడు ఆయన. ఏది? కృష్ణ పరమాత్మే. ఇక రాక్షసులు చెప్పనక్కర్లేదు, ఎన్నిసార్లు దాడి చేశారు ఆ దేవలోకం మీద. వాళ్ళ రాజ్యమే వాళ్ళ వశం అయిపోయింది. ఇక కల్పవృక్షాలు ఎంత వాళ్ళకి. కాబట్టి వాటికి భద్రత లేదు, వాటిని అవే రక్షించుకోలేవు. కానీ అమ్మవారి పాదాలు మనల్ని రక్షిస్తాయి, మనకు మంగళాలు కలిగిస్తాయి, సంపదలు ఇస్తాయి, ఆఖరికి మోక్ష లక్ష్ములు ప్రసాదిస్తాయి. అంత గొప్పవని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఇంత గొప్పగా అమ్మవారి పాదాలకు ఉండే గోల్డెన్ చంద్రవంకలతో పోలుస్తూ ఆ యొక్క చేతులు ముడుచుకొని నిలబడ్డట్టు ఆ దేవతాశ్రీల యొక్క చేతులు ముడుచుకున్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి మామూలు సహజంగా వాళ్ళు దండం పెడుతుంటే దాన్ని కాస్త మార్చి కవిత్వ పరంగా చెప్పేశాడు. ఏమని? చంద్రుడు వస్తే ముడుచుకున్నట్టుగా, పద్మాలు ముడుచుకున్నట్టుగా ముడుచుకో ఉన్నాయి వాళ్ళ చేతులని కవిత్వ పరంగా చెప్పేశాడు. ఇన్ని భావాలని ఒక చిన్న శ్లోకం చూపిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఇది మనకు సౌందర్యలహరిలో ఈరోజు మనం 89వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాము.